ఏ ఊరు అన్నారు ఇవి? ఇవి మొలగేలేని పిల్లడు. ప్రస్తుతానికి పత్తికొండ మార్కెట్లోనైతే 1,53,000 అయితే అమ్ముడుపోవడం జరిగింది. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? కాజీపూర్. మీ పేరండి? ఓబులేష్ గారు. ఇంతకుముందు ఏ పసులు ఉన్నాయి మీ దగ్గర? ఇలాంటివే ఉండే. మీకు కిలారి సీమ అంటే ఏ రెండు జాతుల్లో మక్కువ ఉంటుందండి మీకు మంచిగంటే? సీమ దేశమెద్దులు. మునుపటి రోజుల్లోనే సైజులు ఉన్నాయి, ఇప్పుడు కనపడకున్నట్లు అయిపోయినాయి. మరి దాని గురించి మీరు ఏమంటారు చెప్పు? అంతే అంటారా? ఇప్పుడు కిలారి పైన పడ్డారంటారా? ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు కిలారి జాతిని మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి కడుతున్నారు? 5 సంవత్సరాల నుంచి. మరి ఈ పసులతోటి ఎన్ని ఎకరాలు సాగు చేస్తారు మీరు భూమి? 24 ఎకరాలు. ఒకే జతతోటేనా? ఓకే. మీరు ఇంత రేటు పెట్టి తీసుకున్నారు కదా పత్తికొండ మార్కెట్లో, ఏం భరోసా పెట్టి తీసుకున్నారండి? ఇక్కడ కూడా ఏం భరోసా చూశారు? గుంటకు కూడా కట్టినారా? ఎవరు ఎద్దులు ఇవి? చంద్రశేఖర్ మొలగవల్లి. మరి అబ్బాయి అయితే ఇచ్చేసాడు ప్రస్తుతానికి మార్కెట్లోనే. బాగున్నాయి కుడి ఎద్దులు అయితే బాగున్నాయి. అవునా? ఇలాంటి పసులు అన్నకు కూడా కావాలంట. ఎవరికైనా ఉంటే కూడా అన్నగారు అయితే ఏం పసులు అనే లోపల సిగ్గుపడకండి పోతాడు. ఏ సేద్యం చేస్తాడు? నీకు రాత్రి సేద్యం చేస్తాడా పగలు సేద్యం చేస్తాడా? మరి కాదు, పసుల గురించి మాట్లాడి సిగ్గుపడి అంత దెబ్బ అరిగెడతాడు ఏమి ఆయన? ఏ ఊరు నుంచి వచ్చారండి? పెద్ద తమ్ముల నుంచి వచ్చారా? ఓకే. మరి సైజ్ భాగంలో అయితే చెప్పుకోవచ్చు. ఏమండి అన్నగారు ఏం మాత్రం ఉంటాయంటారు సైజు? నీకంటే ఉన్నాయా సైజు? ఉన్నాయంటారా? మొలగవల నుంచి ఎత్తితే మరి రైతు వారు అయితే తీసుకోవడం జరిగింది. చూశారు కదా పసులు ఏ విధంగా ఉన్నాయో. మరి ఈ టైంలో కూడా ఇంత రేట్లు పోతున్నాయంటే పత్తికొండ రోడ్డు కేవలం అది పత్తికొండ ఎద్దుల సంతాన మార్కెట్ అని చెప్పుకోవచ్చు. ఇంక మిగతా మార్కెట్లన్నీ కూడా 1,20,000కి పరిమితమైనాయి. ఇంక గురునాథ్ గారు కూడా ఇలాంటి సైజు ఉన్నాయి దేశ ఎద్దులు. చూద్దాం. అంతే, మొలగల గురునాథ్ గారు 3 పార్టీలు. నక్షత్రం మాత్రం మొలగనే గురునాథ్ యాదవ్ గారిది. ఏది పట్టుకున్నా బంగారం అయిపోతుంది. అంటే పశువులు కూడా అంత భరోసా తెస్తారులేండి. బేరం జరుగుతుంది. ఎంత కడుగుతున్నారు ఒకసారి కనుక? $1,45,000 జత లోపల లేదంటున్నాడు గురునాథ్ గారు. 1,30,000 అడిగారా? 38 అతను 45 అంటున్నాడు. జొన్నగిరి పక్కిరప్ప గారు అడుగుతున్నారు. అట్లయితే అసలు రెండు అన్నదమ్ముల వల్ల మంచిగా ఉన్నాయి. పార్టీలు 2 పార్టీలు ఇటు అటు. గురునాథ్ గారు లాస్ట్కి ఎక్కడ దాకా అడిగారు? 1,43,000. బెటర్ లక్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.